హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. రేపటి ప్రొమో ఉంది కదా, ఎపిసోడ్ అయిపోగానే ప్రొమో చూపించారు కదా, దాని వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ ఛాలెంజ్ లో మొదటిగా నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి అని బిగ్ బాస్ బేస్ టోన్ తో ఇస్తాడు. తర్వాత నాకు తెలిసి స్టేజ్ పెట్టున్నారు. స్టేజ్ పైన బాయ్స్ గర్ల్స్ సపరేట్ గా ఆడుతున్నారు. కానీ అవినాష్ రోహిణి మాత్రం అటు బాయ్స్ దాంట్లో రోహిణి ఉంటుంది, ఇటు గర్ల్స్ దాంట్లో అవినాష్ ఉంటున్నాడు. అది ఏంటంటే ఇది పూర్తి వివరాలు ఎపిసోడ్లో తెలుస్తుంది మనకి. ప్రస్తుతానికి ప్రొమో ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇలా ఆడుతున్నారు. వీళ్ళు నోట్లో వాటర్ వేసుకొని ఉంటారు. ఎవరైతే డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యి నవ్వుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. సో ఫస్ట్ బజర్ మోగానే గంగవ్వ, అవినాష్, హరితేజ, యష్మి, ప్రేరణ, నైని, పావని, విష్ణు, సీత వీళ్ళంతా స్టేజ్ మీద ఉంటారు. ఒక్క రోహిణి ఇంకా మిగతా బాయ్స్ ఉంటారు కదా, రోహిణి ఒకటి స్టేజ్ అవుట్ ఉంటుంది. వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ అవినాష్ డిస్టర్బ్ చేస్తే అవినాష్ అసలు డిస్టర్బ్ అవడు. తర్వాత గంగమ్మ దగ్గరికి వెళ్తుంది. గంగమ్మ కూడా డిస్టర్బ్ చేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలా అంటే నువ్వు నా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేదానివి అంటే గంగమ్మ కూడా ఎటువంటి మూమెంట్ ఉండదు, అసలు డిస్టర్బ్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ బజర్ మోగినప్పుడు రోహిణి స్టేజ్ మీద ఉంటుంది, అవినాష్ బయట ఉంటాడు అనమాట. మిగతా గర్ల్స్ అంతా కూడా సపరేట్గా ఉంటారు, కూర్చొని ఉంటారు. సో ఇక్కడ మీకు పైన స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ప్రోమో చూడండి, మీకు కొంచెం డీటెయిల్స్ అర్థమవుతుంది. ఇంకా అవినాష్ వచ్చేసరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ మణికంఠని టార్గెట్ చేసి మణికంఠని డిస్టర్బ్ చేస్తుంటాడు. ఎలా అంటే అఖిల బ్రహ్మాటి కోటి అని అతను పాడిన స్లాంగ్ ఉంది కదా, సో అలానే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అయినా తను ఓడిపోడు అనమాట, నవ్వడు. తర్వాత అపరిచితుడు డైలాగ్ రే బొంబే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు తను అవుట్ అయిపోతాడు మణికంఠ. నెక్స్ట్ మనీ వాటర్ ఊసేస్తాడు. నెక్స్ట్ అవినాష్ గౌతమ్ని స్టార్ట్ చేస్తాడు ఇమిటేట్ చేయడం. ఎలా అంటే అక్షితమ్మ 2.0 వచ్చాడు అని చెప్పి లాస్ట్ సీజన్లో జరిగింది కదా అది. సో ఇంకా గౌతమ్కి కోపం అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆపండి, అది సీజన్ 7లో అయిపోయింది. అక్కడే మళ్ళీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించేదాన్ని బ్రో, నన్ను పొమ్మంటే నేను పోతా కదా అని చెప్పి కోపంతో మైక్ తీసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత అవినాష్ కూడా సేమ్ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అవినాష్ కూడా మైక్ తీసేసి చెప్తూ ఉంటాడు, బిగ్ బాస్ నేను టాస్క్ ఆడిని ఇంకా అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరుగుతుందని తెలుస్తుంది రేపు. అది నాకు తెలిసి ఎక్కువసేపు ఉండదు. అవినాష్ వచ్చి కామెడీగానే ఏదో ఒకటి చేస్తుంటాడు. నెక్స్ట్ మళ్ళీ ప్యాచప్ అయిపోతారు అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రొమో అయితే ఎండ్ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుర్తి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.